సందేహం సందేహం నిద్రపోతున్నానండి అయ్యా. ఊరి నీ గురక తగలట. ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? గళ్ళు గళ్ళు తెల్లారుతోంది. ముసుగుమీరుగా ఇంకలే. ఓం పొద్దునే ఆ మాట అనకయ్యా, తెలిసినట్టుగా ఉంటుంది. అలాగే లేదయ్యా. ఓం ప్రోగమంగా నాకు మెలుగు వచ్చిందనే. కోడి కుయకుండా లేస్తే బాగుండదేమో అని సంధ్య వచ్చి మళ్ళా పడుకుండిపోయారట. కోడి కూసింది ఇంకలే. ఓం ప్రోగమంగా ఇంకో అరగంట పడుకుంటే తప్ప ఈ బతకం చేరదయ్యా. అదేమీ కుదరదు. పొద్దునే బిరబిరా లేచి చకచక పనులు చేసుకోవాలి. ఈ బద్దకాల గిద్దకాలు నాకు నచ్చవు. నీకు కోపం వచ్చింది కదంటే? అబ్బే చిచి, నాకు అస్సలు కోపం రాదు. నీ కోపం రాదని ఓం ప్రథమంలోనే నాకు తెలుసండి అయ్యా. నేను లేగంగానే టీ తాగడం నాకు అలవాటు. ఓ టీ తెప్పించండియా. ఏమిటి, నువ్వు నాకు వేడి వేడి టీ ఇవ్వాల్సింది పోయి నేను నీకు టీ తెప్పించాలా? సందేహం సరే దాటుతున్నావు. నన్ను ఏం చేయమంటారండి అయ్యా? పొద్దున్నే బెడ్ టీ తాగకపోతే నా మెదడు పని చేయదు, మెదడు పని చేయకపోతే బాడీ పని చేయదు, బాడీ పని చేయకపోతే మీకు కోపం వచ్చింది, మీకు కోపం వస్తే 5 ఏళ్ళు నా దగ్గరే. చంపకం టీ టీ పట్టరా ఒకసారి. సందేహాలు ఏమిటిక పేపర్ తేలేదు? ఎందుకమ్మా అలా కోపడతావు? ఇప్పుడే కదా నిద్ర తెచ్చాడు. పేపర్ నేను తెస్తానే. వాట్? పేపర్ నువ్వు తెస్తావా? ఆయన చెప్తానన్నా ఓం ప్రథమంగా నేను ఒప్పుకోవద్దుతామా? నేనుండగా ఆయన ఏ పని చేయనివ్వను. అమ్మాయి దడదలు నడిచేస్తాను అనుకున్నాను. మంచివాడే. ఏం పేపర్ అమ్మా? ఇంగ్లీష్ పేపరా తెలుగు పేపరా? ఇంగ్లీష్. హిందూనా ఇండియన్ ఎక్స్ప్రెసా? హిందూ. హైదరాబాద్ నుంచి వచ్చేదా మెడ్రాస్ నుంచి వచ్చేదా? హైదరాబాద్ నుంచి వచ్చేది. నిన్న సాయంకాలం దా ఇవాళ పొద్దుందే. అబ్బా నీ సందేహాలు తీర్చేసరికి అక్కడ పేపర్లు అయిపోతాయి. ఎక్కడమ్మా? ఈ ఊరు షాప్లోనా హైదరాబాద్ ప్రెస్ లోనా? ఓ మై గాడ్, మిమ్మల్ని పిలుస్తానండి. ఇదంతా మాట్లాడడం నా వల్ల కాదు, నువ్వే చెప్పు డాడీ. అది కాదమ్మా, ఓం ప్రథమంలోనే ఉన్న సందేహాలన్నీ తీర్చేసుకుంటే ఆ తర్వాత మీతో తిట్లు తినే బాధ తప్పుతుంది కదా నాకు. అందుకని కోపం వచ్చిందండి. నాకు కాదు, అమ్మాయికి. హలో, నీకోసమే. నాకోసమా? ఏ నీకు కూడా చుక్క పెట్టాలా? పాడు పిల్లోడా, ఏమిటా మాటలు? నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. నాతో ప్రైవేట్ గా మాట్లాడడం అంటే చుక్క పెట్టించుకోవడమే. అది కాదు చిలిపి చిన్నోడా, నీ ఇంటర్వ్యూ ఏంటో ఇంటర్వ్యూ చేయాలి. నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? అసలు ఇంతకీ మీరెవరు? నేనెవరో తెలీదా? రికార్డ్ డాన్సర్ తెలుసా నీకు? ఓహో, రికార్డ్ డాన్సరా మీరు? నేను రికార్డ్ డాన్సర్ ఏమిటి? సంచలనాత్మక పరిశోధనాత్మక నవల రికార్డ్ డాన్సర్ రాసింది నేనే. ఇదిగో నవల. మా ఇంటి పేరు శృంగారం, నా పేరు సింగారం. పాపం, వీళ్ళందరూ అర్ధనగరి చిత్రాలు తప్ప నిండుగా చీర కట్టుకుని ఫోటోలు దొరకలేదా మీకు? ఎందుకు దొరకలేదు? వాటిల్లో గ్లామరే ఉంటుంది. నీలాంటి వాళ్ళు పుస్తకం అందుకుంటారు. ఓహో, అది అసలు సంగతి. వీళ్ళని ఉద్ధరిద్దామని కాదు. ఇంతకీ దేశం మొత్తం మీద రికార్డ్ డాన్సర్లు ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 2000 మంది కూడా ఉండరు. ఆ 2000 మంది కోసం మీరు పరిశోధన చేస్తున్నారా? పైగా అదేదో ఘనకార్యాన్ని భావిస్తున్నారా? అంతకన్నా ప్రజలకు పనికొచ్చే పరిశోధన ఏదైనా చేయొచ్చుగా. ఇప్పుడు ఆ పరిశోధన మొదలు పెట్టాను. ఏమిటో అది? శృంగారం, దాని మోతాదు. శృంగార పాఠాలు స్కూళ్లలో ప్రవేశపెట్టాలా వద్దా? శృంగారం గురించి ఏ వయసు వాళ్లకు ఎలాంటి భావాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశోధించి ఎవరికి ఎంత శృంగారం అవసరమో తేల్చడమే నా పరిశోధన లక్ష్యం. నీ పేరేమిటి? కామరాజు. కామరాజా? ఏ రాజ్యానికి? కామరాజ్యానికా? ఆ రాజ్యానికి వేరే దేవుడున్నాడు. నేను ఆయన ప్రియభక్తుని. శృంగారం నువ్వు ఎప్పటి నుంచి మొదలుపెట్టా? క్వాలిఫికేషన్ రాగానే. బాబా, సృష్టికి మూలమైన శృంగారం పరమ పవిత్రం. అది స్త్రీ పురుషుల మధ్య గోప్యంగా జరగవలసిన వ్యవహారం. పూర్తిగా వ్యక్తిగతం. 10 మందికి తెలియటం వల్ల కష్ట నష్టాలు ఎదురవుతాయి. జాగ్రత్త. అది ఏ కాలం నాటి మాట. ఇప్పుడంతా పబ్లిక్కేదేవా. అయినా సింగారం లాంటి ఆడది అడిగితే చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? రసికరాజ సామ్రాట్తో. మరి నువ్వు నన్ను పొగిడేస్తున్నావు. ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అయ్యా, నాదో సందేహం అండి అయ్యా. ఏమిటి? తర్వాత వచ్చిన వాళ్ళకి స్పర్శ తెలియదంటగా. అవును, ఇందాక నుంచి గోకుతున్నా, నాకు తెలవడం లేదు. నాకు పచ్చవాతం వచ్చినట్టు అయ్యా. గుడి గుడి దీర్ఘాలు ఇస్తూ ఆ బెజేడు క్లాపు. నువ్వు గోకుతున్నది నా కాల్ని. సందేహాలు రావు. నాడికి జిరజిరగా ఉంది. ఓ పని అర్థమా? ఓం ప్రథమంగా మీరు ఆ పనే చేయాల్సింది. సరే పద. ఇందాక నుంచి గమనిస్తున్నాను నీ తహతహ. కంగారు పడకు. నేను ఆ పిల్ల తండ్రిని కాదు, బాడీగార్డ్ అండి.
మా అయ్యగారిని చూస్తే అట్టాగే అనిపిస్తుంది. సందేహం నువ్వు ఇదిగో నీ పేరేమిటి? కామరాజు. కామరాజు అయినా మదన కామరాజు అయినా నువ్వు అమ్మాయి చేత మాట్లాడించలేవు. తమ్ముంటే పందింగాయి. నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నట్టున్నారు. ఆ అమ్మాయి చేత మాట్లాడించడమే కాదు, వెంట పెట్టుకుని తీసుకెళ్ళగలను కూడా. పందినంత నువ్వు ఓడిపోతే నీ చొక్కా విప్పేయాలి. గెలిస్తే మా సందేహాల్లో చొక్కా విప్పుతాడు. అతని చేత చొక్కా విప్పిస్తూ ఉండండి. అతను చొక్కా విప్పేలోపు నేను మాట్లాడించేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పక్కన కూర్చోవాలంటే మొహమాటంగా ఉంది. పర్వాలేదని చెప్తారా? మీ పక్కన కూర్చున్నందుకు మీకేం కోపం రాలేదా? అయితే మీ పేరు చెప్తారా? ఎం సరస్వతి. అదేదో మీ నోటితో చెప్పచ్చు కదా. చెప్పకపోతే చొక్కా విప్పేయాల్సి వస్తుందండి. ఏంటి సార్ పాప మోగమ్మాయితోటి మీరు? కామరాజు, మదన కామరాజు, విప్పు చొక్కా. ఆలస్యం ఎందుకు? కల్పన, నిద్రపోయిందా? అమ్మాయ్య కాలేనా? ఒరే కామయ్య, నన్ను సుఖంగా నిద్ర కూడా పోనివ్వవా? నీకు పెళ్ళైతే నువ్వు బాగుపడతావు అనుకున్నాను, కానీ నువ్వు ఈ జన్మకి బాగుపడవు. ఆంజనేయ, నాకింత పేరకలు వచ్చిందంటే వాడు ఇంకే పాపం చేస్తున్నాడో ఏమిటో. నువ్వే వాడిని రక్షించాలి స్వామి. ఏమిటో ఇంత ఆలస్యంగానే రావడం. ఇప్పటికే 3 గంటలు వేస్ట్ అయిపోయింది. కల్పన, మొదటి రాత్రి పాలు ఎందుకు ఇస్తారు? పెంచుకోవడానికి కాదు, పెంచుకోవడానికి. అలసిపోతాం కదా, తిరిగి శక్తి పెంచుకోవడం కోసం. ఎందుకు అలసిపోతావు? వలపుకి క్లైమాక్స్ అంతేగా. అబ్బా, మెచ్చుకుంటుంది. ఏంటిది? ఏదో నాకేం తెలుసు. ఓహో, బొగ్గ మీద చుక్క పెట్టాలిగా. చొక్క ఎందుకు? మర్చిపోయా. ఇప్పుడు దీంతో పర్లేదు. కల్పన, ఇవాళ నుంచి నాకు ప్రాబ్లం. ఏంటి? మంచానికి ఒకవైపు నుంచే దిగాలి. అది రెండో వైపు నువ్వు ఉంటావుగా. అదేంటి అప్పుడే ఆవలిస్తున్నావు? 9:30 ఆటోమేటిక్గా ఆవలింపులు వచ్చేస్తాయండి. అయితే అది నా బద్ధ శత్రువు అన్నమాట. కల్పన, ఇవాళ నుంచి నీకు రాత్రులు నిద్ర ఉండదు. కావాలంటే పగలు నిద్రపో. నీ అందం, నీ లావణ్యం, నీ శరీర పరిమళం నన్ను పిచ్చివాణి చేస్తున్నాయి. ఏం లేదు, మొత్తానికి ఏదో అయింది. నాకు నిద్ర వస్తాను. నిద్ర? నన్ను నిద్రపోలేమన్నారు? ఏమిటా నవ్వు? అరే, నేను కోపడ్డాను కదా. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకేమిటోగా ఉంది, తిక్కగా ఉంది. నేను కింద పడుకుంటాను. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఇంప్రూవ్ ఇవ్వండి. అదే నాకు అర్థం కావట్లేదు. ఆలస్యంగా వచ్చాను, కోపం కదా. సారీ అండి. అదేం లేదు.
మరి ఇదేంటి? విపరీతమైన నిద్ర ముంచుకొస్తుంది. పెళ్లి పనులు నేను ఒక్కడే చేసుకున్నాను కదా, బాగా అలసిపోయాను, పడుకుంటాను. మంచం మీద పడుకోండి. మంచం మీద పడుకుంటే నాకు మొళ్ళ మీద పడుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడే బాగుంది. గుడ్ నైట్. ఇష్టం.